రాజ్యసభ సభ్యులు బీసీల కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేస్తూ నిరంతరం దేశం మొత్తం కొట్లాడుతున్న పెద్దలు ఆర్ కృష్ణన్న, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు హనుమంతన్న, జస్టిస్ ఈశ్వరయ్య గారు, మిగతా బీసీ కుల సంఘాల నాయకులందరికీ ఈ వేదిక తరపున ఉద్యమం వందనాలు. ఈరోజు రిజర్వేషన్లు సాధించడంలో ఒక భాగం అయితే రిజర్వేషన్లను వ్యతిరేకించడంలో పసిగట్టడంలో కూడా ఒక భాగం అవుతుంది. రాహుల్ గాంధీ గారు స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క దేశ జనాభాలో బీసీలు అత్యధికంగా ఉన్నారని చెప్పి గ్రహించి ఈ యొక్క వర్గాలకు కులగణన చేపట్టి దేశం మొత్తం మనం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత్ జోడో యాత్రలో భాగంగా ఇక్కడ ప్రకటన చేసి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మేనిఫెస్టోలో పెట్టి కులగణను భారతదేశంలో మొట్టమొదటిలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టి ఢిల్లీలో కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి తరుణం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1931లో చేసినటువంటి బ్రిటిష్ కాలంలో కులగణన చేపడితే ఇప్పటి వరకు దిక్కులేదు. సగ భాగంలో మనం ఉన్నాం. అడగాల్సిన అవసరం ఉన్నది. నిరంతరం ఈ కార్యక్రమం అనేది ఈ వేదికలనేటి రాష్ట్రం మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. ఇందిరా పార్కు ఏ విధంగా ధర్నా చౌకులు అయినాయో రాష్ట్రం మొత్తం అదే విధంగా ధర్నా చౌకులు వెలువాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు గుర్తు చేస్తున్నంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే అడ్డుకునే వ్యక్తులు ఒక సైడ్ అవుతున్నారు. ఈ 42 కూడా రిజర్వేషన్లను కూడా అడ్డుకునే విధంగా కుట్రలు చేసే వర్గాలు కూడా ఒక సైడ్ ఉన్నాయి. కాబట్టి ఓటు బ్యాంకు ద్వారా మనం బుద్ధి చెప్తే వీళ్ళకు మనము రాబోయే రోజుల్లో గుణపాఠం చేసే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఎందుకంటే అనుభవజ్ఞులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం బీజేపీ ప్రభుత్వము మొసలి కన్నీరు రాజు కాదు. మీరు బీసీ వాదిగా నిజంగా ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి బీసీ వ్యక్తులుగా చెప్పుకోవడం కోసమే కాదు, కేంద్రంలో మీ నాయకత్వంలో ఒక శాఖను ఏర్పాటు చేయండి, రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేయండి, 9th షెడ్యూల్లో చేర్చండి. రాజ్యాంగబద్ధంగా రావచ్చిన హక్కులను సాధించడం కోసం బీసీ వర్గాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం కూడా అటువైపు అడుగులేయాలి కేంద్రంలో. అదేవిధంగా రేవంత్ అన్న ప్రభుత్వము తన యొక్క వృత్తిని కర్మను నెరవేర్చుకున్నాడు. తన యొక్క వృత్తి పనులని దేశంలో కూడా ధర్నా చేసింది. కాబట్టి ఈ వర్గాలు అనుభవజ్ఞులు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం విస్తరించి, ఎందుకంటే తమిళనాడులో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు పరుస్తున్నారు, కర్ణాటకలో ఏ విధంగా అమలు పరుస్తున్నారు, అదే విధంగా బీహార్లో కూడా పెంచినటువంటి సందర్భం ఉన్న హనుమంతరావు చెప్పింది ఢిల్లీలో దేశం మొత్తం మేము తిరగడానికి రెడీ ఉన్నామని చెప్పి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా గుర్తు చేస్తూ సమయం లేదు కాబట్టి తెలంగాణ జనసమితి పార్టీగా జనరల్ సెక్రటరీగా ఈ యొక్క ధర్నాకు సంపూర్ణ మద్దతు ముగిస్తా ఉన్నాం.